హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి దోసకాయతో మనం పచ్చడైతే చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ చేయడానికి ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను. దాని పైన పొట్టంతా తీసుకోవాలి. తీసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సాధ్యమైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి చట్నీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత చిన్నగా కట్ చేశానో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పూర్తిగా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం రోటిని నీట్‌గా కడిగి పెట్టుకున్నాం కదా! దాంట్లో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఉప్పు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచనవసరం లేదు. కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. కనిపిస్తుంది కదా! అలా ఉంటే సరిపోతుందండి. అందులో కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అంతా కలిసేలాగా ఒకసారి దంచాలి. ఈ చింతపండంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలున్నాయి కదా! మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే అది దంచడం రాదనమాట. అందుకని నేను ఈ ముక్కల్ని 3 సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకున్నాను. ఈ పచ్చి దోసకాయ పచ్చడి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మిక్సీలో పట్టేటప్పుడు కూడా మీరు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టారనుకోండి చాలా బావుంటుంది. ఈ దోసకాయ పంటి కింద పడినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. పచ్చిగా ఉన్నా సరే చాలా బావుంటుంది టేస్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు రోట్లో నూరిన పచ్చడి ఇష్టమో, మిక్సీలో పట్టిన పచ్చడి ఇష్టమో కూడా ఒకసారి కామెంట్ చేయండి. దోసకాయలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ 3 సార్లు వేశానని చెప్పాను కదా! వేసి మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలయ్యేంత వరకు దంచుకోవాలి. అందుకేనండి చాలా సన్నగా ముక్కలు కట్ చేశాను. చూస్తున్నారు కదా పచ్చడి ఎలా అయిపోయిందో. ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఇంకోసారి వేసుకొని ఈ పచ్చడిని ఒక గిన్నెలో వేసుకొని మనమైతే తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి నేను ఆయిల్ ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు. ఇంతకుముందు మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా! అదే ప్యాన్‌లో తాలింపు గింజలు, కొద్దిగా ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, పసుపు, ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకుంటే బావుంటుంది. ఇదంతా తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.